వేడి వేడి గోంగూర చికెన్ పొయ్యి మీద అయితే ఉడుకుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక అనమాట, తినేయడమే అనమాట. దీంట్లోకి చపాతీలోకి బాగుంటుంది, పులావ్లోకి, రైస్లోకి, అన్నిట్లలోకి సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ముక్కని మంచిగా వేయించాలా, ఆ తర్వాత గోంగూర వేయాలా. రెండు ఒకేసారి వేస్తే ముక్క అనేది సరిగ్గా వేగదు. ఉడకడం కన్నా ఫస్ట్ ముక్క వేయితేనే దాని టేస్ట్ భలే ఉంటుంది. సో మీరే చూడండి ఎంత టెంప్టింగ్గా, ఎంత బాగుంది కదా. ఒక్కొక్క ముక్క తింటంటే రైస్లో కలుపుకొని ఆ గోంగూర ఫ్లేవర్తో అద్దిరిపోతుంది అనమాట. గోంగూరను కూడా ఫస్ట్ ఉడికించి దాన్ని మిక్సీ పట్టి ఆ తర్వాత వేసినాము. అండ్ పీసును కూడా బాగా ఫస్ట్ ఆయిల్లో వేయించి తర్వాత వాటర్ పోసినాం అనమాట. సో తగినంత వాటర్ పోసినాము, కొంచెం మరీ వాటరిష్గా కాకోకుండా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మా స్టైల్లో గోంగూర చికెన్ అద్దిరిపోతుంది, మీరు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. మీరేం తిన్నారో కామెంట్ చేసేయండి. గోంగూర చికెన్ అంటే ఎవరెవరికి ఇష్టమో కూడా కామెంట్